ఒక్క నిమిషం. సరే అండి, పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? పవన్ కళ్యాణ్ ఆయన స్పీడ్ వర్కర్, ఆయన చెప్పింది చెప్పినట్టు చేస్తారు. ఓకే. ఏంటంటే మన విజయవాడ కన్నా సరే ఈ పల్లెటూరులో ఉంది చూసారు, అక్కడ బాగా ఇది చేస్తున్నారు. ఓకే. మన సిటీలో ఏంటంటే ఇక్కడ చంద్రబాబు గారు ఒకరును, లోకేష్ గారు ఒకరు, వీళ్ళిద్దరూ రన్నింగ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏంటంటే మొత్తం ఎక్కడెక్కడ పల్లెటూరు రోడ్లు గీట్లు ఎక్కడ ఇది లేదు, అక్కడ మొత్తం ముగ్గురు బాగానే రన్నింగ్ చేసుకుంటున్నారు. పవన్ వరకు మనం మాట్లాడుకుంటే ఉప ముఖ్యమంత్రికి ఎలా ఉంది పవన్ కళ్యాణ్ పనితీరు అంటే? పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అంటే అది బాగానే ఉంది, కానీ ఆయన మన సిటీకి చేసింది తక్కువ అండి. పల్లెటూరులోనే ఆయన ఎక్కువ అభివృద్ధి కోసం ఇది చేస్తున్నారు, కానీ మన సిటీలో మట్టికి ఆయన ఇది చేసిన తక్కువ. గబుక్కున ఈ ఆటో వాళ్ళది కానీ ఇది కానీ సమస్య కానీ ఇది వచ్చిందంటే అది చూడడం కానీ స్పందించడం తక్కువ. వీళ్ళిద్దరికి న్యాయం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఇచ్చినందుకు. ఆయన పదవికి న్యాయం చేస్తున్నారు అంటే మొన్న బియ్యం గియ్యం ఇది పట్టుకున్న చోట, ఇలాంటి చోట ఏమైనా అనుకోని సంఘటనలు వెళ్తే వెళ్ళి ఇది చేస్తున్నారు, కానీ ఆయన మటుకు మన సిటీకి వచ్చింది తక్కువ. అయితే ఆయన సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు, ప్రజలను గాలికి వదిలేసి అంటారు కొంతమంది. నేను చెప్తుంది అది పల్లెటూరులో అంటే నేను చూడలేదు, అది కూడా పూర్తిగా ఏం పట్టించుకున్న పదవి వచ్చాక ఆయన పని ఆయన చేసుకున్నారు తప్ప ఇక్కడ ఏం జరగట్లేదు అంటారు. ఎంతవరకు వాస్తవం? వాస్తవంగా అయితే మన సిటీలో తక్కువ, పల్లెటూరులో అయితే జరుగుతుంది. పల్లెటూరులో జరుగుతుంది, మనం కూడా వెళ్ళి చూడలేదు, మొత్తం యూట్యూబ్లో ఇలా చూసి సరే జరుగుతుంది అనుకున్నాం. ఇప్పుడు లోకేష్ కూడా ఆయన ఎక్కడో ఉండి ఇప్పుడు పక్కన మంగళగిరి ఆయన పదవి ఇచ్చిందోనే మొత్తం డెవలప్మెంట్ చేసుకోవట్లా. ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్తాను మొత్తం ఎంతమంది ఇది చేసుకోవట్లే. అలా పవన్ కళ్యాణ్ మన సిటీలో ఒక ఏరియా చూపించి ఆయనకి ఎక్కడ అభివృద్ధి చేశాడు, మన 1 టౌన్లో కానీ 2 టౌన్లో కానీ మన విజయవాడ లోకల్ 30 కిలోమీటర్ల సరౌండింగ్లో ఒకటి చూపించాను ఇలాంటివి చేశాడు అని. సరే చేద్దాము అని మనం ఇది లోకేష్ మంగళగిరి కాడి నుండి నంబూరు ఇంబూరు మొత్తం ఆయన చిన్న చిన్న సందులు గిందులు మొత్తం చూసుకున్నాడు. ఈ మొత్తం నేను చెక్ చేసుకున్నాను. మరి ఈయన ఉప ముఖ్యమంత్రి కదండి, ఆయన కానీ నేను కొద్దిగా ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు ఈయన వచ్చేసి పోనీ మన మార్కెట్లో కానీ ఇక్కడ లొకాలిటీలో ఏమైనా చేసి చూపించాడా? ఇన్ని సంవత్సరాలు అయింది ఇదేంది, ఒక్కటి మన సిటీలో ఏం చేశాడో అన్నా నేను. చేస్తే బాగుంటుంది, ఇంకా ఏదో ఒకటి చేసి చూపించు. ఇప్పుడు ఆయన ఇచ్చిన పథకాలే నువ్వు డెవలప్ చేస్తున్నావు, ఇది కాలేదని నేను సంతకం పెడితే నువ్వు వెళ్తున్నావు. నువ్వు కొత్తగా పోనీ చేసిన దానికి ఏం చేసావు అని నేను అడిగా. చూద్దాం.